టు మై ఛానల్. ఈరోజు శనగల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని హిందీలో చోలీ భటూర అంటారు కదా, ఆ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా చేయొచ్చండి ఇంట్లోనే. ముందుగా శనగల్ని రాత్రంతా ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు జార్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకోండి, అలాగే టమాటాలు, అలాగే అల్లం, వెల్లుల్లి, యాలుక్కాయలు, లవంగాయలు, ధనియాలు, ఇలా మన శనగలను బట్టి కన్సిస్టెన్సీ ఇలా తీసుకోవాలి. మనకు బాగా స్పైసీగా కావాలంటే పచ్చిమిరకాయలు ఇంకా వేసుకోవచ్చండి. నేను ఇలా వేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పాన్లో అయినా వండుకోవచ్చు, కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరకాయలు, పసుపు ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకుని పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేయాలి. ఇలా పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు శనగలు కూడా రాత్రంతా నానబెట్టుకొని ఉన్న శనగలు కూడా యాడ్ చేయాలి. ఇదిగోనండి శనగలు యాడ్ చేస్తున్నాను. ఇలా శనగలు యాడ్ చేసుకొని బాగా తిప్పాలి అంతా కలిసే వరకు. దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం మనం తినే స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. బాగా కారంగా కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి బాగా తిప్పేసి ఇప్పుడు విజిల్ మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే చాలండి. శనగల కూర చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీంట్లో లావు శనగలైనా యూస్ చేసుకోవచ్చు, కానీ లావు శనగల కన్నా ఈ శనగలే మన హెల్త్కి చాలా మంచిదండి. అందుకే నేను ఈ శనగలు యూస్ చేస్తున్నాను. ఇదిగోనండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడకాలండి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి. అంతే, శనగల కూర రెడీ. ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదిగోనండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. కుక్కర్లో పెడితే చాలా ఈజీ అండి. అలా పేస్ట్ అన్నీ కలిపేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. దీనిపైన ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ పూరీలోకైనా సరే, చపాతీలోకైనా సరే చాలా టేస్టీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా త్వరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.